ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ భరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన ధ్యేయంగా. జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా రమ్మని పిలుస్తోంది జన్మభూమి, రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి. సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు 6వ విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి గండి కొడుతున్న కేంద్రం, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. దీనికి ప్రతిపక్షాలు బాసటగా నిలుస్తున్నాయంటూ విమర్శ. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై హిందూ వాహిని మండిపాటు. పట్టణ బంద్ మిశ్రమం, కేరళ సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్. 15 కోట్ల నిల్వతో ముగిసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం. వసతులు అభివృద్ధికి పెద్దపీట వేశామంటూ చైర్మన్ వెల్లడి. అసంబద్ధ చట్టాలతో డాక్టర్ వృత్తితో చెలగాటమాడుతున్న కేంద్రం. ఐఎంఏ తెనాలి శాఖ ఆరోపణ. నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని ప్రతిపక్ష నేతలు ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. 3వ రోజు జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పట్టణంలోని 7, 8, 9, 10 వార్డులకు సంబంధించి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజా సాధికారత సర్వే, ఆధార్ కేంద్రం, రేషన్ కార్డుల దరఖాస్తులకు వేరువేరుగా కేంద్రాలను ఆవరణలో ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె శకుంతల అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధానిని ప్రశ్నించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. చిన్న రాష్ట్రాలు చేస్తే కేంద్రానికి తల వంచి ఉంటారు అనే ఉద్దేశంతో రాజకీయం చేయడం కోసమే, రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఆ రోజున 2014 ముందు విభజన చేయడం కూడా జరిగింది. విభజన చేసేటప్పుడు ఆనాడు చట్టాలు చేశారు. విభజన చేసేటప్పుడు ఆ రోజున హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి అప్పులు మిగిలినాయి, ఈ అప్పుల వలన అభివృద్ధి జరగదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కేంద్రంలో ఉన్న మేము పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాము, ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి చేస్తాము, ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని వనరులను కూడా సమకూర్చే బాధ్యత కేంద్రం 5 సంవత్సరాలు కాదు
10 సంవత్సరాలు మేము చేస్తామని చెప్పి ఇద్దరు కూడా చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈనాడు మన ముందర ఉన్నది అని చెప్పడానికి ఆ మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. 200 రూపాయల సంక్షేమాన్ని, 200 రూపాయల పెన్షన్ ని ఈనాడు 1000 రూపాయలు చేశాం. ఎక్కడ కూడా కేంద్రం మద్దతు ఇవ్వట్లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు 500 రూపాయలు వికలాంగులకు 1500 ఇస్తా ఉన్నాం. ఎక్కడ కేంద్రం మద్దతు ఇవ్వట్లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు మనందరం కూడా ఇంటింటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. జన్మభూమి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమం పేదవారి కోసం నిరంతరం, ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇవన్నీ అందేటట్టుగా మరి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఇవాళకి కూడా 200 ఇచ్చేటప్పుడు కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ ప్రజల వద్దకే ప్రభుత్వాలు వచ్చేలా జన్మభూమి కార్యక్రమాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజెప్పాలని కోరారు. మరి సంక్షేమంలో ఒక భాగం మహిళలు అనేక సంవత్సరాల నుంచి వెనుకబడి ఉండి సమాజంలో వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం గాను గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడవలసిందిగా శ్రీమతి జయదశ్రీ గారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడంతో పాటు పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నియాజుద్దీన్, కౌన్సిలర్లు దంతాల ప్రేమ్ కుమార్, కటికం శాంతకుమారి, బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ కారణంగా పలు వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల తెరిచి ఉన్న బ్యాంకులు, దుకాణాలు మూసివేయించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో శుక్రవారం పిలుపునిచ్చిన తెనాలి పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగింది. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇటీవల 2 మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. హిందూ వాహిని పిలుపునిచ్చిన బంద్కు ఏబీవీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సహా పలు హైందవ సంస్థలు మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో హిందూ సంస్థల కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు బంద్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్న బంద్ నిర్వాహకులు బస్సులను అడ్డుకున్నారు. కేరళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం హిందూ వాహిని అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయించారు. కొన్ని పాఠశాలలకు బంద్ కారణంగా ముందుగానే సెలవు ప్రకటించారు. పలు స్కూల్ బస్సులను అడ్డుకున్నారు. తెరిచి ఉన్న బ్యాంకులు, దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ దుకాణాలు మూయించారు. ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ హిందూ మతంపై జరుగుతున్న దాడికి నిరసనగా హైందవ సంస్థలన్నీ కదలి రావాలని కోరారు. కేరళ ముఖ్యమంత్రి హిందువులకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే కేరళ ముఖ్యమంత్రి పినరయి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందువులు ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సెక్యులరిజం అంటే కేవలం హిందువుల మీద దాడి అయితే మాకు ఈ సెక్యులరిజమే అవసరం లేదు. ఆ విధంగా మేము ముందు మా కార్యక్రమాలు ఉంటాయి. మా ఉద్దేశాన్ని కూడా మేము చాలా స్పష్టంగా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. మాకు ఇలాంటి సెక్యులరిజం అవసరం లేదు. మా అత్తభావాలను, మా భావాలను పట్టించుకొని ఈ సెక్యులరిజం మాకు అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సుప్రీంకోర్టు అని చెప్తున్నారో వాళ్ళకి మసీదుల మీద మైకులు తీయమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనిపించలేదా? హిందువుల మీద మాత్రమే మీ పెత్తనం జలాయిస్తారా? హిందువులంటే మీకు అంత తేలిగ్గా ఉందా? శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించుకోవాలని కోరారు. 50 ఏళ్లు దాటిన మహిళలు మాత్రమే అయ్యప్ప ఆలయంలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం కాలంగా మరి హిందూ సాంప్రదాయాలపైన, మరి హిందూ మనోభావాల మీద మరి ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఇబ్బందులు పడుతున్నారు. మరియు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పుని ఉపసంహరించుకొని మరి పునర్విచారణ ప్రారంభించి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా పునర్విచారణ ప్రారంభించి మరి ఆ యొక్క తీర్పుని మరి హిందువులకు అనుకూలంగా మరి తీర్పుని ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కొన్ని దుష్టశక్తులు మరి ఒక మహిళలకు ప్రవేశం లేదు అని చెప్పి అంటున్నారు. మహిళలకు ప్రవేశం ఎందుకు లేదు?
11 సంవత్సరాలు బాలిక ఎవరైనా కానీ వెళ్ళొచ్చు అక్కడికి అని చెప్పేసి అనాథ ఆస్కాల నుంచి ఆ నుంచి వస్తుంది ఈ రోజు వరకు. మరి అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడ్డ మహిళలకు కూడా ప్రవేశం శబరిమలలో ఉంది. కానీ కొన్ని దుష్టశక్తులు కేంద్ర ప్రభుత్వం అసంబద్ధమైన చట్టాలు తెస్తూ వైద్య వృత్తితో చెలగాటం ఆడుతోందని ఐఎంఏ తెనాలి శాఖ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. అసమంజసమైన 3 బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోస్రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు మాట్లాడారు. ముందుగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె సతీష్ మాట్లాడుతూ ఎన్ఎంఏ, సిపిఏ, ఐఎంసీ వంటి 3 బిల్లులను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వైద్య వృత్తిపై రుద్దుతోందని అన్నారు. ఎన్సీఎం బిల్లును జూలైలో లోక్సభలో ఆమోదం పొందకుండా అడ్డుకున్నామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రాజ్యసభలో బిల్లును ఆమోదింపచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ఇందుకు నిరసనగా తాము నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ బిల్లు కూడా ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి బిల్లు. పెత్తనం మొత్తాన్ని పొలిటీషియన్స్ మరియు ప్రముఖులు మరియు మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు నడిపే వ్యక్తుల చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఇష్టారాజ్యము ఫీజులు పెంచుకొని పోవచ్చు. వైద్య విద్యార్థులకు తీవ్ర వ్యతిరేకంగా ఉంటుంది. అట్లాగే రిజర్వేషన్ కూడా తగ్గించే ప్రయత్నం చూస్తుంది కేంద్ర గవర్నమెంట్. ఇంకొక బిల్లు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే బిల్లు కూడా తీసుకొస్తుంది. ఈ బిల్లు ఏంటంటే మా డాక్టర్స్ మీద ఏదో నెగ్లిజెన్సీ జరిగింది మెడికల్ ఫీల్డ్లో అని. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ అల్లోపతి వైద్య వృత్తి మీద కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసంబద్ధమైన బిల్లులను మోపి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 5 గవర్నర్లని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ ఇష్టానురాజ్యంగా మెయిన్గా పొలిటీషియన్స్ని పెట్టడం వల్ల దాంట్లో ఉన్న నిష్ణాతులు లేనందువలన స్పెషలిస్టులు లేనందువలన మన వైద్య వృత్తికి ముఖ్యంగా ఎల్లోపతి వైద్య వృత్తికి మరింత చేడు చేకూరవచ్చునని మా ఆందోళన. మేము పూర్వం జూలైలో చెప్పినట్టు ఎన్ఎంసీ బిల్లులో ఈ ఆయుర్వేదం హోమియోపతి సిద్ధా వాళ్ళని కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చి ఎల్లోపతి డాక్టర్లుగా చలామణి చేస్తున్నారనే దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. డాక్టర్ చందు సాంశివుడు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలను కాపాడే పవిత్రమైన వైద్య వృత్తిలో తామంతా ఉన్నామని అన్నారు. అసంబద్ధమైన చట్టాలను ప్రభుత్వం తేవటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బిల్లులను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, మా డాక్టర్లకు అందరికి అన్యాయం చేస్తున్నారు. తద్వారా ప్రజలకి డాక్టర్ల ద్వారా వైద్యుల ద్వారా ప్రజలకు వచ్చేటువంటి సర్వీసుల్ని ఆటంకం కలిగించి నష్టపరుస్తున్నారు. ఇలాంటివన్నీ ఇప్పటికైనా మానుకుని ప్రభుత్వం కళ్ళు తెరిచి మానుకుని అనుభవంతో పెద్ద సీనియర్ డాక్టర్లందరినీ ఎక్స్పీరియన్స్ డాక్టర్లందరినీ తీసుకుని వైద్య సంబంధించిన విషయాల్లో డాక్టర్లకు ఉన్నటువంటి అనుభవం బయట వాళ్ళకి ఎవరికి ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్కి ఉండదు, ఒక రాజకీయ నాయకుడికి ఉండదు. అందుకని వైద్య సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని పెట్టి సమావేశంలో డాక్టర్ ఎస్వి కృష్ణారావు, డాక్టర్ కె సాంబశివరావు, డాక్టర్ కృష్ణ సందీప్, డాక్టర్ కిరణ్, డాక్టర్ జె మురళి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ బడ్జెట్ సమావేశం జరిగింది. 2019-2020కి సవరించిన అంచనాల ప్రకారం 15 కోట్ల నిల్వతో బడ్జెట్ సమావేశం ముగిసింది. బడ్జెట్పై పలు అంశాలు చర్చకు వచ్చాయి. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ప్రజల మౌలిక వసతులు అభివృద్ధి, అలాగే పురపాలక సంఘానికి రాబడి ఆదాయం గురించి చర్చ జరిగింది. తొలుత బడ్జెట్ అంచనాలను ప్రకటించిన మున్సిపల్ అధికార యంత్రాంగం 2019-2020కి గాను ప్రారంభ నిల్వగా 18,35,78,875 రూపాయలను చూపించింది. రాబడి ఆదాయం 112,92,28,000 రూపాయలతో కలుపుకుని మొత్తం 131,28,06,875 రూపాయలు చూపించారు. దీనిలో ఖర్చుగా 116,15,27,000 రూపాయలను చూపించి ముగింపు నిల్వగా 15,12,79,875 రూపాయలను చూపించారు. బడ్జెట్ మొత్తం ఖర్చు నుండి 40% స్లమ్ ఏరియా అభివృద్ధికి, 15% షెడ్యూల్ కులాలకు, 7.5% షెడ్యూల్ తెగలకు, 5% స్త్రీ శిశు సంక్షేమంతో పాటు 3% వికలాంగులకు కేటాయించినట్లు ప్రకటించారు. ఇంతేకాక మురికివాడల్లో నీటి సరఫరా, వీధి దీపాలకు, పారిశుధ్య మెరుగుదల వంటి అభివృద్ధి కార్యక్రమాలకు 40% నికర ఆదాయంలో కేటాయింపు జరిపారు. సమావేశంలో బెటర్మెంట్ ఛార్జీలపై వైసీపీ సభ్యులు తాడిబేని రామయ్య, కమిషనర్ కె శకుంతల, టీడీపీ సభ్యులు గుమ్మడి రమేష్ల మధ్య చర్చకు దారితీసింది. తదనంతరం 14వ ఆర్థిక సంఘ నిధులపై గుమ్మడి రమేష్ ప్రశ్నించగా రామయ్య కూడా దీనికి జతకట్టారు. దీంతో కొద్దిసేపు ఆర్థిక సంఘ నిధుల గురించి చర్చించారు. బిల్డింగ్పై అపరాధ రుసుము విషయంలో రాబడిపై ఉన్న దృష్టి అక్రమ కట్టడాలపై అధికారులకు లేదని రామయ్య అనటంతో
బీపీఎస్ గురించి కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇదే విధంగా బడ్జెట్లోని పలు అంశాలపై సాధారణ చర్చ జరిగిన అనంతరం ఏకగ్రీవంగా బడ్జెట్ను ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ పేదలకు వసతి కల్పించడంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. బడ్జెట్ 2019-20కి అంచనా బడ్జెట్ ఆమోదం కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశాం. కౌన్సిల్ సమావేశంలో అందరూ కూడా మరి ఏకగ్రీవంగా కొన్ని చర్చలు జరిపి ఆమోదించడం జరిగింది. మరి ఈ బడ్జెట్ ఈరోజు 2019-2020కి ప్రారంభ నిల్వ 18,35,78,875 రూపాయలు, ఆదాయము 112,92,28,000, పేదవారికి పనికొచ్చే వాటర్ స్కీమ్ కానీ అట్లాగే మరి పార్కులకు కానీ రోడ్లకు కానీ అన్నిటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పేదవారికి అంచనాలో ఎక్కువ. అజో విభో కందాళం ఫౌండేషన్ ఆలపాటి శివరామకృష్ణయ్య ట్రస్ట్ నేతృత్వంలో జరుగుతున్న 26వ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం అంతర్జాతీయ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్కు సరిలేరు నాకెవ్వరు పేరుతో విశిష్ట చిత్ర రచన పురస్కారాన్ని అందజేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రాయన గిరిధర్ గౌడ్ చిత్రకళ ప్రదర్శనలో రామాయణం, భారతం, ప్రకృతికి సంబంధించిన చిత్రాలు రసజ్ఞుల్ని అలరించాయి. గిరిధర్ గౌడ్ ప్రతిభను ప్రశంసిస్తూ పలువురు ప్రసంగించారు. లలిత కళాశాస్త్రంలో ఉన్నత విద్యను మైసూర్ విశ్వవిద్యాలయంలోనూ బరోడా విశ్వవిద్యాలయంలో అభ్యసించారని చెప్పారు. సహజవర్ణ మిశ్రమాలతో ప్రకృతి రమణీయతను, ప్రత్యేక శైలిని అలవర్చుకున్న చిత్రకారుడు గిరిధర్ గౌడ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాయన గిరిధర్ గౌడ్కు పురస్కారాన్ని అందజేశారు. ఆచార్య చంద్రపట్ల తిరుపతి రెడ్డి రచించిన నృత్యాంజలి పుస్తకాన్ని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. పుస్తక విశిష్టతను వెలుగోలు నాగరాజలక్ష్మి వివరించారు. ఇదే సందర్భంలో ఆకులూరు హాసిని రచించిన పుస్తకాన్ని తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. తదనంతరం తనికెళ్ల భరణి మాట్లాడుతూ కొన్ని కోట్ల రంగులతో రాయన గని అంటూ రాయనగిరిపై కవితను వినిపించి అందరినీ అబ్బురపరిచారు. కార్యక్రమాన్ని అప్పాజోసుల సత్యనారాయణ పర్యవేక్షించారు. గిరిధరుడికి మెరిసే వర్ణాలతోటి కుంచేగా పింఛము, అతని అంతరంగమందు ఆర్ద్రమవు ప్రపంచము. ప్రపంచానికి అవతల తల, నేల మీద కాలు, వాళ్ళ ఊళ్ళోనే ఉంటాడు. ప్రపంచానికి అవతల తల, నేల మీద కాలు, వేణు ఊదుకుంటూనే కొండ కింద వేలు. సాత్వికుడు తాత్వికుడు మన రాయన గౌడు, రంగు గిత్తలన్నీ తీయు గుర్రాలై దౌడు. రంగు పక్షులన్నీ ఒకే వైపు ఉంచ, తన ప్రత్యేకతను చాటే అదిగో రాయంచ. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం జరిగింది. పలు అభివృద్ధి పనులకు సంబంధించి కౌన్సిల్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో 13 అంశాలను ఆమోదించారు. కొద్దిపాటి సభ్యుల చర్చ మినహా సమావేశం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం నిర్వహించారు. చైర్మన్ పెండాల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి పనుల టెండర్లను సభ్యులు ఆమోదించారు. తొలుత అజెండాలో పొందుపరిచిన అంశాలను ఆమోదం కోసం కౌన్సిల్ ముందుంచారు. ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్ కరేటి వెంకటప్పయ్య ఆత్మశాంతికై చైర్మన్ సహా అధికారులు, సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. 8వ అంశం ప్రస్తావన సమయంలో కౌన్సిలర్ గుమ్మడి రమేష్ జోక్యం చేసుకుని అభ్యంతరం తెలిపారు. 4వ వార్డులో ఏర్పాటు చేయవలసిన పార్కును 30వ వార్డుకు ఎందుకు మార్పు చేశారని ప్రశ్నించారు. తర్వాత 30వ వార్డుకు మార్చారు. ఎలా మార్చారు, ఎందుకు మార్చారు అంటే దాంట్లో ఏదో ప్రజల ఆరోగ్యం కోసం అని జన సంచారం ఉండదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ జన సంచారం ఉండే సంగతి, పార్కులో ఆరోగ్యాలు చెడిపోయే సంగతి వాళ్ళకి ఎట్లా తెలుసు? మీరున్నారా వెరిఫికేషన్ చేసినప్పుడు? మీరు వెళ్ళారా? దీనిపై ఎంఈ సత్యనారాయణ మాట్లాడుతూ ఆ ప్రదేశం కంపోస్ట్ యార్డ్ సమీపంలో ఉండటం వల్ల సందర్శకుల తాకిడి ఉండదని భావించిన గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వారు మార్పు చేయాలని సూచించారని తెలిపారు. లో లయింగ్ ఏరియా బాగా ఇదిగా ఉంది, స్మెల్ కూడా చాలా ఇదిగా వస్తుందని ఇలాంటి చోట పార్కు పెడితే ఎవరు రారు, అందుకని రేపు పొద్దున మాకు విమర్శలు వస్తాయి. ఎందుకంటే గ్రాంట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళే మన ద్వారా ఎడ్యుకేషన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం మాకు వస్తుంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన మీదట అది మార్చడం జరిగిందండి. దీనిపై గుమ్మడి రమేష్, తాడిబెన రమేష్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి మార్పు చేశారని,
ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు నాటేది మనం పొల్యూషన్ ఆగడానికే లేకపోతే పొల్యూషన్ ఆగడానికే? చెట్లు వేరండి, పార్క్ అయితే చిన్న చిన్న మొక్కలే ఉంటాయి, అందుకని చెట్ల దగ్గరికి మనం వెళ్ళము. పార్క్ దగ్గర అయితే మన ప్రజలందరూ వెళ్తారు, ప్రజల ఆరోగ్యం అందుకని అక్కడ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది అసలు సరే ఆ సైట్ ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మొక్కలు నాటుతాం, పెద్ద పెద్ద చెట్లు అవి కూడా ఇస్తామని చెప్పారు. స్విమ్మింగ్ పూల్ ఉండి తీసేశారు, పార్క్ పెడుతున్నారు, పార్క్ తీసేశారు. అసలు వాటి మాత్రమే అదే పాయింట్ మాత్రం. అంటే అదే అదే మీరు ఒకటి ఆలోచించండి. అది ఊరికి ముందు ఎట్లా డెవలప్ అవుతుంది, ఊరు వెనకుంది. ఇది డెవలప్ అవ్వాలంటే ఏవేంటి పార్కులు కానీ అట్లాంటి. చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కంపోస్ట్ యార్డ్లో వ్యర్థాలను ఎందుకు తగలపెడుతున్నారని తాడువేని రమేష్ ప్రశ్నించారు. 80 కుటుంబాల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత మనకు ఉందిగా. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఏంటి వాళ్ళు తెలుసో చెప్పుంటారు. ఒక పక్కన బాధపడుతుంటే మళ్ళీ ఎక్కడ పెడతామండి? ఒక పక్కన వాళ్ళు అపార్ట్మెంట్ ఉన్న మళ్ళీ ఒక పార్క్ పెట్టి అక్కడ కూర్చోబెట్టి ఎంహెచ్ఓ డాక్టర్ రమణ మాట్లాడుతూ వ్యర్థాలకు నిప్పు పెట్టడం జరగదని, వాటంతట అవే మండుతున్నాయని తెలిపారు. త్వరలో వ్యర్థపు గుట్టలను మరో ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. ఈ కంపోస్ట్ లోపల మెథేన్ గ్యాస్ అనే ఫార్మే కొద్దిగా అందుకున్న మాట వాడతాం. అయినా కానీ మనం మన పైరు వాళ్ళకి పెట్టి మనం ఆపుతూనే ఉన్నాం. దట్స్ వై ఒక 2 months లో మనకు 60 టన్నులు 65 టన్నులు తగలబడతలేదు సార్. ఆల్రెడీగా మనం చిన్నమాట సార్ ఆల్రెడీగా మనం 8వ అంశాన్ని వాయిదా వేయాలని ఇరువురు కౌన్సిలర్లు కోరటంతో కమిషనర్ కె శకుంతల స్పందిస్తూ ఆ ప్రదేశం లో లెవెల్లో ఉన్నందున మంజూరైన నిధులు సరిపోవని చెప్పారు. ఆ ప్రదేశాన్ని గ్రీనరీతో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. గ్రీన్ కార్పొరేషన్ ఎండీ గారు వచ్చినప్పుడు కొన్ని వాటర్ బాడీస్ కూడా అలా నీళ్లు ఇంకేటట్లుగా కొంచెం లో లైన్ ఉండటం కూడా మనకు అవసరమేనో అలాంటివి కూడా మనం పాటు చేసుకోకూడదు. ఈ లోపల మనము ఇది ఇమీడియట్గా ఖర్చు పెట్టాలి కాబట్టి అభివృద్ధి గ్రాంట్ దీన్ని ఇక్కడ చేద్దాము, తదుపరి ఏదైనా చేద్దామన్నారు. ఇది నిరంతరంగా ఉండేదేను. మనము అవసరమైతే కనుక అక్కడ చుట్టూతో చెట్లే పెట్టుకొని ఫెన్సింగ్ వేసుకొని నెక్స్ట్ గ్రాంట్లో ఏదైనా పెట్టుకుందాం. అమృతి గ్రాంట్ అనేది 13 అంశాలు కూడా చర్చించి ఆమోదం తీసుకున్నాం. మరి ఎందుకు అర్జెంటుగా పెట్టామనంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఎస్సీ సప్లైన్ల నిధులు రిటర్న్ వెళ్ళిపోకుండా ఉండేందుకు వెంటనే మరి ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరు కూడా వర్కులు అప్పచెప్తే త్వరగా పూర్తి చేశారన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం వెంటనే తీసుకొని పూర్తి చేస్తాం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ తలపెట్టిన శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞంను జయప్రదం చేయాలని వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ కోరారు. ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు మహాయజ్ఞం జరుగుతుందని తెలిపారు. మహాయజ్ఞ ఏర్పాట్లను పరిశీలించారు. బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీ నుండి జరగనున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞ ఏర్పాట్లను శుక్రవారం అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. మహాయజ్ఞంలో భాగంగా 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు, హోమాలు జరగనున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 2019 నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహాయజ్ఞం తలపెట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ యాగంలో పాల్గొనే అవకాశం అదృష్టం ఉపయోగించుకొని ఈ 7 రోజులు యాగంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ దేవస్థానంలో, పవిత్రమైన ఈ దేవస్థానంలో ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశం, అదృష్టం కలగజేసిన మెయిన్ రోడ్డు మీదుగా, బోస్ రోడ్డు మీదుగా వాసవి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో భక్తులందరూ, ప్రజలందరూ పాల్గొని శోభాయాత్రని విజయవంతం చేయవలసిందిగా కోరుచు, తప్పకుండా
ఈ యాగ ఆశయ సిద్ధం ఈ ప్రాంత ప్రజల సుఖ సంతోషాలు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణం జరుగుతుందని చెప్పారు. లోక కళ్యాణార్థం తలపెట్టిన కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పారు. ఆయన శక్తి మన అందరికీ లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ హనుమదీశ్వర యజ్ఞంలో, చండీ సహిత హనుమదీశ్వర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ ఆంజనేయసుతుని కృపకు పాత్రలు కావాలని, ఇక్కడికి 7 రోజులు కూడా మీ పాదాలు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గరికి. వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ 5వ తేదీ సాయంత్రం మార్కెట్ సెంటర్ నుండి శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అంటే అసలు దీనికోసం అక్కడికి వెళ్ళి వారం రోజుల పాటు అక్కడ స్టే చేసి వింటున్నారంటే దానికి ఉన్నటువంటి మహత్యం, భగవంతుడు ఇచ్చేటువంటి శక్తి ఏంటనేది ప్రజలు తెలుసుకోవాలి. దీనికోసమనే లోక కళ్యాణార్థం మనం ఎక్కడో జరిగితే మనం అవకాశం తక్కువ ఉంటుంది. భగవంతుడి దయ వల్ల మనకిక్కడ సమకూర్చారు. ఆ భగవంతుడి సంకల్పం మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని భక్తులు పాల్గొని తరించాలని కోరారు. కార్యక్రమంలో మాలేపాటి హరిప్రసాద్, శ్యామలరావు, కటారి హరీష్, అనవరపు మధుసూదన్ రావు, చుండూరు సాయి, జూటూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మేదర కులస్తులకు అన్యాయం జరుగుతోందని, వారిని ఎస్టీలో చేర్చేందుకు కృషి చేస్తానని మాజీ స్పీకర్ జనసేన అధినేత నాదెళ్ల మనోహర్ అన్నారు. తెనాలి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉన్న మేదర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్లో శుక్రవారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పట్టణంలోని 7, 8, 9, 10 వార్డులకు సంబంధించి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజా సాధికారత సర్వే, ఆధార్ కేంద్రం, రేషన్ కార్డుల దరఖాస్తులకు వేరువేరుగా కేంద్రాలను ఆవరణలో ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె శకుంతల అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధానిని ప్రశ్నించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. చిన్న రాష్ట్రాలు చేస్తే కేంద్రానికి తల వంచి ఉంటారు అనే ఉద్దేశంతో రాజకీయం చేయడం కోసమే, రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఆ రోజున 2014 ముందు విభజన చేయడం కూడా జరిగింది. విభజన చేసేటప్పుడు ఆనాడు చట్టాలు చేశారు. విభజన చేసేటప్పుడు ఆ రోజున హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి అప్పులు మిగిలినాయి, ఈ అప్పుల వలన అభివృద్ధి జరగదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కేంద్రంలో ఉన్న మేము పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాము. ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి చేస్తాము. ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని వనరులను కూడా సమకూర్చే బాధ్యత కేంద్రం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము చేస్తామని చెప్పి ఇద్దరు కూడా చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈనాడు మన ముందర ఉన్నది అని చెప్పడానికి ఆ మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. 200 రూపాయల సంక్షేమాన్ని, 200 రూపాయల పెన్షన్ని ఈనాడు 1000 రూపాయలు చేశాం. ఎక్కడ కూడా కేంద్రం మద్దతు ఇవ్వట్లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు 500 రూపాయలు వికలాంగులకు 1500 ఇస్తా ఉన్నాం. ఎక్కడ కేంద్రం మద్దతు ఇవ్వట్లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు మనందరం కూడా ఇంటింటికి మరుగుదొడ్లని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. జన్మభూమి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమం పేదవారి కోసం నిరంతరం, ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇవన్నీ అందేటట్టుగా మరి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఇవాళకి కూడా 200 ఇచ్చేటప్పుడు కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ
ప్రజల వద్దకే ప్రభుత్వాలు వచ్చేలా జన్మభూమి కార్యక్రమాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజెప్పాలని కోరారు. మరి సంక్షేమంలో ఒక భాగం మహిళలు అనేక సంవత్సరాల నుంచి వెనుకబడి ఉండి సమాజంలో వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం గాను గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడవలసిందిగా శ్రీమతి జయశ్రీ గారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడంతో పాటు పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నియాజుద్దీన్, కౌన్సిలర్లు దంతాల ప్రేమ్ కుమార్, కటికం శాంతకుమారి, బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంగల్కుదురులో రాజకీయ చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనుకుంటున్న వైసీపీపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ నేతపై విమర్శల వర్షం కురిపించిన టీడీపీ నాయకులు దేనికైనా బహిరంగ చర్చకి సిద్ధమంటూ సవాల్ విసిరారు. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నబతన్ శివకుమార్ పర్యటించిన నేపథ్యంలో మాజీ ఎంపీపీ పైన, టీడీపీ పైన దురుసుగా విమర్శలు చేయటాన్ని టీడీపీ గ్రామ నాయకులు తీవ్రంగా గర్హించారు. అంగల్కుదురులో గల కళ్యాణ మండపంలో సమావేశమైన నాయకులు వైసీపీ నాయకుడు చేసిన వ్యక్తిగత దూషణలపై మండిపడ్డారు. టీడీపీ జిల్లా నాయకులు వీరవల్లి మురళి మాట్లాడుతూ అంగల్కుదురు గ్రామంలో కులాలకి మతాలకి అతీతంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో మాజీ ఎంపీపీ సూర్యదేవ వెంకట్రావు గణనీయమైన అభివృద్ధిని చేపట్టారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం కానీ, రుణమాఫీలు కానీ ఎవరికి అందలేదో చెప్పాలని, అలా చెప్పలేని వైసీపీ నాయకుడు తప్పు ఒప్పుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. అంతేకాక అంగల్కుదురు అభివృద్ధిపై బహిరంగ చర్యకు సిద్ధమని చెబుతూ నోరు జారితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే బురద చల్లే మాటలు మాట్లాడవద్దని హితవు చెబుతూ నేతల మీద బురద చల్లి రాజకీయంగా ఎదగాలనుకోవటం మంచిది కాదని చెప్పారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా ఎమ్మెల్యే తీర్చిదిద్దుతున్నారని, చేతనైతే అభివృద్ధిని ప్రోత్సహించాలే తప్ప బురద చల్లే పని చేస్తే కొద్ది కాలంలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25,000కు పైగా ఓటు మెజారిటీతో ఎమ్మెల్యేని గెలిపించుకుంటామని అంటూ అంగల్కుదురు అభివృద్ధిపై బహిరంగ సభకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. లేదా తక్షణమే క్షమాపణ చెప్పాలని వీరవల్లి మురళి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పేసి శివకుమార్ గారు తెలిసి తెలియనటువంటి పరిజ్ఞానంతో మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటనని మేము తెలియజేస్తున్నాం. శివకుమార్ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. అంగల్కుదురు గ్రామంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరికైనా కులాలను చూసో, మతాలను చూసో, పార్టీలను చూసో ఒక్క వ్యక్తినైనా సరే ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి పెన్షన్లు కానివ్వండి, ఏదో ఒక విధంగా బురద చల్లి లబ్ధి పొందాలి అని మీరు అనుకుంటే మీ అవివేకం. ఇవాళ సిగ్గుండాలా, వైసీపీ నేతలు మాట్లాడే వాళ్ళకి ఏ ఒక్కరికైనా సిగ్గుండాలా. కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఈ రాష్ట్ర ప్రజలందరినీ అవమానించేటట్టు మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు గారిని తంతే వీళ్ళు కరకట్ట మీద పడ్డాడని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతుంటే అది ఎవరిని అన్నట్టు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు అన్నట్టు కాదా? ప్రతిపక్ష నాయకులుగా మీరుంటే నవ్వుకుంటారా? సిగ్గుండాలా. పౌరుషం లేనందుకు మనందరం సిగ్గుపడాలా. గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఆలపాటి వెంకట్రామయ్య మాట్లాడుతూ వైసీపీ నాయకులు వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్నారని, దమ్ముంటే అంగల్కుదురులో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. 18 నెలలు జైల్లో ఉన్న వైఎస్ జగన్ గురించి ఆలోచించుకోవాలని చెబుతూ తాము ఏ చర్చకైనా సిద్ధమని వెంకట్రామయ్య పేర్కొన్నారు. వ్యక్తి దోషాలకు వెళ్లకుండా రండి, ఛాలెంజ్ చేద్దాం. పార్టీ కోసం కృషి చేసుకోండి. మీ పార్టీ మీది, మీ ఆశలు చెప్పుకోండి. అంగల్కుదురు గ్రామ మాజీ సర్పంచ్ నలుకుత్తి విజయ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే గ్రామం గాని పల్లెలు గాని అభివృద్ధి చెందాయని చెప్పారు. మొగసిరిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన తమ నాయకుడిని దూషించడం మంచిది కాదని పేర్కొన్నారు. మా గ్రామంలోకి వచ్చి, మా పల్లెలోకి వచ్చి ఎప్పుడు నుంచో తంబాలు లేకపోతే తంబాలు లేపిని, కాలువలు తీపిని అంత మొగసిరిగా చేసిన మనిషి ఎవరు లేరు. కాబట్టి ఎవరైనా సరే మీ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయలేదని రూపించేటట్టుంటే మేము అందరం కూడా మీకు బానిసంగా మాట్లాడతాము. అలపర్తి సుధాకర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అంగల్కుదురులో అభివృద్ధి జరిగిందని చెప్పారు. మాజీ ఎంపీపీని నిందించడం మంచిది కాదని చెప్పారు. నిశాని అంటూ వ్యాఖ్యానించడం సరైంది కాదని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు కావూరు కిషోర్ మాట్లాడుతూ
అంగల్కుదురు గ్రామం ఒక సంఘటిత గ్రామమని ఇవాళ రాజకీయ చిచ్చు పెట్టాలని చూస్తే తిరిగి అది నీకే తగులుతుందని చెప్పారు. మరో టీడీపీ నాయకులు కలగాల నాగభూషణం మాట్లాడుతూ వైసీపీ నాయకుడు అంగల్కుదురుపై రాజకీయ బురద జల్లటం మానుకోవాలని అన్నారు. మాజీ సర్పంచ్ ఉరిటి భవానీ మాట్లాడుతూ తాము చేపట్టిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, ఇది చూసి ప్రతిపక్షానికి మింగుడు పడటం లేకనే ఈ విమర్శలని పేర్కొన్నారు. సమావేశంలో కరణం వెంకటేశ్వరరావు, కనగాల నాగభూషణం, కనగాల సాంబయ్య, నల్లూరు శ్రీనివాసరావు, అలపర్తి శ్రీకృష్ణ, సాంబశివరావు, కడియాల సురేష్, మున్నంగి సుబ్బారావు, బడుగు రామ్మూర్తి, గొల్లపూడి గిరి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ అందరూ ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సోమేశ్వరరావు సూచించారు. తెనాలిలో జరిగిన జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మాతంగి సత్యసాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు కొనకంచి సోమేశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్ హక్కు పొందేందుకు గాను నకరా చేసిన కృషి అభినందనీయమని అన్నారు. పెన్షనర్లు అందరూ కలిసికట్టుగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. పెన్షన్ అనేది యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ దయాదాక్షిణ్యంతో ఇచ్చేటువంటి భిక్ష కాదు. అది ఉద్యోగి యొక్క హక్కు. ఆ ఉద్యోగి తప్పనిసరిగా అతనికి రిటైర్ అయిన తర్వాత తదుపరి జీవితం వారు జీవించటానికి ఇచ్చేటువంటి వృత్తి, అంతే తప్ప దయాదాక్షిణ్యుల మీద ఇచ్చేది కాదు. కనుక ఏ రాయితీ ఇచ్చినా సరే పాతవారికి కూడా అన్వయించేటట్టుగా వారు ఆ తీర్పులో పేర్కొనడం జరిగింది. దాని ప్రకారం డిసెంబర్ 17వ తేదీన పెన్షనర్స్ డే వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ముందుగా నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ఏటీయు శ్రీనివాసరావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, మాచిరాజు రామకృష్ణమూర్తి, పాఠంశెట్టి కృష్ణారావు తదితరులు ప్రసంగించారు. పెన్షనర్లు భవన నిర్మాణానికి కృషి చేసిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులపై లాఠీచార్జ్ చేయటాన్ని ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. నరేంద్ర మోడీ నియంతృత్వ పాలనకు ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు. లాఠీచార్జీలకు భయపడి ఉద్యమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. వహబ్రోడ్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడారు. ముందుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా టెక్నికల్ కన్వీనర్ పాసం వెంకటేష్ మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న ఏఎస్ఎఫ్ నాయకులపై లాఠీచార్జ్ చేయడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన నాయకులపై లాఠీచార్జ్ చేయటమేంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ అని అన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. మా యొక్క నిరసనని తెలియజేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీచార్జీలు జరపడం జరిగింది. ఈ లాఠీచార్జ్ జరపడం మూలంగా ఏఎస్ఎఫ్ నాయకులకు కానీ మిగతా నాయకులకు కానీ దెబ్బలు తగిలి వాళ్ళకి రక్తం వచ్చిన పరిస్థితి ఏర్పడింది. లాఠీలతో తోటాలతో మా యొక్క ఉద్యమాలని ఏఎస్ఎఫ్ యొక్క పోరాట ఉద్యమాలని మీరు ఆపలేరని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నంతకాలం ఏఎస్ఎఫ్ ఇంకా ఉధృతంగా మా పోరాటాలను నిర్వహించి ఏదైతే ప్రత్యేక హోదా అంశాన్ని ఇంకా గట్టిగా బలంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు షేక్ హనీఫ్ మాట్లాడుతూ మోడీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగంలో చట్టాన్ని కాపాడే పోలీసులకు కూడా విద్యార్థుల మీద చేయి చేసుకునే హక్కు లేదు. డిగ్రీ చదివిన విద్యార్థుల మీద చేయి చేసుకుంటే అది చట్టరీత్యా నేరం. అలాంటి విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద మీరు లాఠీచార్జ్ చేయించారంటే రాజ్యాంగ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నడుస్తుందనడానికి ఇదొక నిదర్శనం. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం కిరణ్ బాబు, సిహెచ్ ప్రసాద్, పవన్, అమీన్, గణేష్, షన్ను తదితరులు పాల్గొన్నారు. బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ సూచించారు. బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చదువులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పారు.
ఫార్మసీ విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని తెలియజేశారు. సైంటిఫిక్ టెంపర్ అనేది మిస్ చేసి ఒక ఏంటంటే మానవాతీతమైనటువంటి ఒక శక్తిని ఆపాదించడానికి ప్రయత్నం చేయడం అనేది అన్సైంటిఫిక్ యాటిట్యూడ్. అందుకని మనమందరం సైన్స్ స్టూడెంట్లుగా సైన్స్ని చదువుతున్నాము. సైన్స్ని జనరల్గా అంతా మామూలుగా చెబుతాము. అట్లాగే మా దగ్గర పిల్లలు వస్తారు, ఏమేమి వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వస్తారు. కళాశాల కరెస్పాండెంట్ అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ ఫార్మసీ విద్య అనేది ఎంతో కీలకమైందని అన్నారు. మంచి ప్రొఫెషనల్ కోర్సు ఎంచుకున్న విద్యార్థులను అభినందించారు. చదువులు భారంగా ఉండకూడదని, చదువు పూర్తయ్యే నాటికి వ్యక్తిత్వం మెరుగుపరుచుకోవాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టడీస్ సంబంధించి కూడా అదర్ యాక్టివిటీస్ సంబంధించి చాలా నెగ్లిజెన్స్. ఇందాక నేను డాక్టర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే నాకు ఆశ్చర్యం వేసింది. శబరిమల ఇన్సిడెంట్ ఎంతమందికి తెలుసు అంటే ఐ థింక్ 4-5 చేతులు ఎత్తారు. మీరు బాగా ఆలోచించుకోండి. మీరు ఎంతసేపు ఎలా ఉన్నారంటే ఏదో కాలేజ్ రావటం, ఆ తర్వాత అదర్ యాక్టివిటీస్లో అదర్ యాక్టివిటీ అంటే సెల్ ఫోన్ అయిపోయింది, అంతకుమించి వేరే ఏం లేకుండా. బాలాజీరావుపేటలో మహబూబ్ సుబానీ గార్మి ఊర్సు మహోత్సవం ఘనంగా జరిగింది. వైసీపీ నేత అన్నాబతుని శివకుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. బాలాజీరావుపేటలోని జెండా చెట్టు వద్ద శ్రీ హజరత్ మహబూబ్ సుబానీ గార్మి 2వ జెండా ఊర్సు మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. షేక్ బడేబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ ఇన్ఛార్జ్ అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాలను జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. హజరత్ మహబూబ్ సుబానీ కృపకు అందరూ పాత్రలు కావాలని ఆకాంక్షించారు. బాలాజీరావుపేటలో గత 2 సంవత్సరాల నుంచి జెండా పండుగోత్సవం జరుపుకోవటం తప్పకుండా ఈ పండుగ సందర్భంగా జెండా పండుగని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకుంటూ అట్లాగే హజరత్ మహబూబ్ సుబానీ, షేక్ బాజీ, షేక్ జిలానీ, షేక్ నతకర్, బాజీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మేళాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. ముస్లిం సోదరులకు పవిత్రమైన ఉరుసు మహోత్సవం ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బాలాజీరావుపేటలో జరిగిన ఉత్సవంలో ఎమ్మెల్యే ఆలపాటి పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని జెండా చెట్టు వద్ద గురువారం రాత్రి జరిగిన హజరత్ మహబూబ్ సుబానీ గార్మి 2వ జెండా ఉరుసు ఉత్సవంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఉరుసు ఉత్సవం సందర్భంగా జెండా చెట్టు వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ మేళ తాళాలతో ఊరేగింపు చేశారు. ఎమ్మెల్యే ఆలపాటికి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఉరుసు ఉత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం ఉండాలని, కొన్ని సంవత్సరాలుగా ఈ గార్మి పండుగని సంస్కృతికి సాంప్రదాయంగా ఆచారంగా చేసుకున్నటువంటి ముస్లిం పెద్దలందరికీ, ముస్లిం సోదరిమణులందరికీ కూడా షేక్ బడేబాబు, షేక్ బాజీ తదితరులు ఎమ్మెల్యే ఆలపాటికి స్వాగతం పలికారు. ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లి వారి సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశించినట్లు 22వ వార్డు ఇన్ఛార్జ్ కొండా రమాదేవి చెప్పారు. వార్డు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. పాలకపక్ష నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యనే ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు తాము ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడతామని 22వ వార్డు ఇన్ఛార్జ్ కొండా రమాదేవి చెప్పారు. 22వ వార్డులో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆమె పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలందరూ ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలపై దృష్టి సారించాలని చెప్పారు.
అదే రీతిలో తాము పనిచేస్తున్నామని రమాదేవి చెప్పారు. కానీ ఈరోజు మా శాసనసభ్యులు గారు ఎప్పుడూ 24 గంటలు జనం మధ్యనే, ప్రతిరోజు ప్రతి వార్డుకి వెళ్ళి కలవని రోజు ఉండదు. అది మేము చెప్పనవసరం లేదు, ప్రజలే చెప్తున్నారు ఎంతోమంది. అసలు ఇంతకు ముందు ఎమ్మెల్యేలు మేము చూడాలి అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా ఇంటికి వస్తారు, మా సమస్యలు తెలుసుకుంటారు అని అంటారు. అట్లాగే 22వ వార్డులో సమస్యలు తెలుసుకోవడానికి నన్ను నిర్మించారండి. ఇక్కడున్న కార్యకర్తలతో కలిసి నాకు పని చేయడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. 22వ వార్డు టీడీపీ నాయకులు రావి చిన్న మాట్లాడుతూ ప్రజల చెంతకే పార్టీ నాయకత్వం ఉంటుందని చెప్పారు. దీని ప్రకారమే తామంతా కలిసి ప్రతి ఇంటిని సందర్శించడం జరుగుతోందని రావి చిన్ని చెప్పారు. 3 రోజుల్లో సభ్యత్వ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని మరి శాసనసభ్యులు వారు 3వ విడత అపార్ట్మెంట్లు కట్టే విషయంలో కానీ బురిపాలెం రోడ్ల 25 ఎకరాలు పొలం కొనడం జరిగింది. 3వ విడత కూడా డీడీలు కట్టిస్తారు. అందులో భాగంగా ఎవరికైతే 2 విడతల్లో సమావేశంలో వార్డు కౌన్సిలర్ రిహానా, ఇన్ఛార్జ్ రేపల్లె సుభాని, బిట్రా కోదండ రామప్రసాద్, కీర్తిపాటి వెంకటేశ్వర్లు, అబ్దుల్ రజాక్, షేక్ షబ్బీర్, బాలభాస్కర్, మున్నా, నాగూర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర అభివృద్ధికి గండి కొడుతున్న కేంద్రం, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. దీనికి ప్రతిపక్షాలు బాసటగా నిలుస్తున్నాయంటూ విమర్శ. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై హిందూ వాహిని మండిపాటు. పట్టణ బంద్ మిశ్రమం, కేరళ సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్. 15 కోట్ల నిల్వతో ముగిసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం. వసతులు అభివృద్ధికి పెద్దపీట వేశామంటూ చైర్మన్ వెల్లడి. అసంబద్ధ చట్టాలతో డాక్టర్ వృత్తితో చెలగాటమాడుతున్న కేంద్రం, ఐఎంఏ తెనాలి శాఖ ఆరోపణ. నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ భరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన ధ్యేయంగా. జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా రమ్మని పిలుస్తోంది జన్మభూమి, రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి. సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు 6వ విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి.